శ్రీ అంగళం బెంగుళూరు రాయస్వామి దేవాలయం సిద్దనహళ్ళి. ఈ గ్రామం ములబాగిల నుండి 13, బైర్కూరు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ సమీపంలో విజయనగర పాలనా కాలంనకు చెందిన కురబరుల గుడి అంగళం బెంగుళూరు రాయస్వామి దేవాలయం ఉంది. పూర్వం ఈ ఆలయం పూర్వాభిముఖముగా 120 అడుగుల పొడవు 80 వెడల్పు గల ముడిరాళ్లతో కూడిన ప్రహరీలో ఉండేది. 11 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన గర్భగుడి 29 అడుగుల ఎత్తుగా గల గోపురంతో ఉంది. ఈ గోపురం అనంతర కాలంలో నిర్మించబడింది. ఈ గోపురంలో ఈశ్వరుడు లింగాకారమున పూర్వ శిలా ప్రతిమ రూపంలోనూ కొలువై భక్తుల పూజలు అందుకొని అంగళం బెంగుళూరు రాయస్వామి పేరుతో కోరికలు తీరుస్తున్నారు. ఈ గర్భగుడికి అనుసంధానించి సుమారు 36 అడుగుల పొడవు అంతే వెడల్పులు కలిగిన మండపం 8 స్తంభాలపై ఉంది. ఈ మండపంలో ఒకవైపు వినాయక స్వామి వారు, మరోవైపు పార్వతీదేవి అమ్మవారు ప్రత్యేక గుడులలో ఉన్నారు. స్వామివారికి ఎదురుగా బలిపీఠము, నంది ప్రతిమలు ఉన్నాయి. రాతి దీపస్తంభము తొలగించబడినది. స్వామివారు ఎలవేలుపుగా చాలా గ్రామాలలో చాలా కుటుంబాల వారు ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ దేవుని కాపులున్నారు. ఎదురుగా ఆలయం వెలుపలనున్న వందలాది వీరగుడులే ఇందుకు నిదర్శనం. తొలితరానికి చెందిన వీరగుడులలో వారి వారి పితృదేవతల శిల్పాలు చెక్కి ఉండగా, అనంతర కాలంలోని గుడులలో ప్రతిమలు చెక్కి ఉండడం లేదు. తమ కుటుంబాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన గొప్పవారి పేర ఈ గుడులు తమ కులదేవుని గుడి వద్ద స్థాపించడం ఆనవాయితీ. వీటిని భద్రపరచవలసిన బాధ్యత ఆయా కుటుంబాల వారికి ఉంది. వీటిలో చాలా వాటిని నిధుల దొంగలు త్రవ్వి ధ్వంసం చేశారు. ఈ ఆలయ నిర్వహణ కొరకు భూమాన్యం ఉంది. 5 రకాల పూజారులు ఆలయ కార్యక్రమాలలో తోడ్పడేవారు. దేవరెద్దు ఉండేది. పెద్ద దేవర అనే పేరుతో 8 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా తరలి వస్తారు. జంగమ గురువుల చేత తలలపై టెంకాయలు కొట్టే వేడుక కాయ ప్రమాణం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. పూర్వం అన్ని దేవాలయాల కంటే ఈ కురబ దేవాలయాలలోనే ఘనంగా దిక్కులకు పేరుగా పూజలు జరిగేవి. కాగా పూర్వం అంగరంగ వైభవంగా జరిగిన ఈ దేవాలయం ప్రస్తుతం జీర్ణావస్థలో ఉంటూ నామకే వాస్తే పూజలుంటున్నాయి. సోమవార పూజ, ఏడాదికి ఒకసారి మహాశివరాత్రికి, కార్తీక మాసంలో పూజ, ఉగాదికి పూజలు ఉంటాయి. కాగా బైరుకూరులో ఒక గుడి, ఇక్కడ ఒక గుడి ఉండి పక్కనే 2 చోట్ల మహాదేవర జరపటం భారీ ఖర్చుతో కూడి ఉండటం ఒకటి కాగా, అక్కడి వారిక్కడ ఇక్కడి వారక్కడ పూజల్లో పాల్గొనటం కూడా ఇబ్బందిగా ఉండటంతో అందరూ కలిసి మాట్లాడుకొని గ్రామంలోనే గొప్ప ఆలయం నిర్మించి ఒకే దేవర జరుపులాగున తీర్మానించడంతో బైరుకూరు గుడి గొప్పగా నిర్మించబడి బ్రహ్మాండమైన పూజలతో నడుస్తోంది. ఈ ఆలయంలో నామకే వాస్తే పూజలు జరుగుతున్నాయి. కాగా ఈ 2 ఆలయాలకు పూజారులు, సుగుటూరు గురువులు ఒకరే కాబట్టి ఒకే ఆలయంలో పూజాభిషేకములు జరుపుకోవటం సాధ్యమైనది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ద్వారా మరిన్ని దేవాలయాల వీడియోలు చూసి ఆనందించండి. సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి.